వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అనగా నాబార్డ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ పేజ్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. nabaard.org కొట్టగానే ఇలా మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ రాజ్భాషా P&SS 2 పోస్టులు రిలీజ్ చేశారు. మరియు RDBS రిక్రూట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో రిక్రూట్మెంట్ చెక్ చేసుకోవడం క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. క్లిక్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లింకును అఫీషియల్ వెబ్సైట్ లింకును ఇక్కడ ఈ పేజ్ లింకును మరియు నోటిఫికేషన్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కెరీర్ పేజ్ ఓపెన్ చేయగానే నాబార్డ్ వాళ్ళ కెరీర్ పేజ్లో మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్స్ ఏవే రిలీజ్ చేశారనేది క్లియర్గా ఉంటుందండి. ఇందులో మొదటిది మేనేజర్ గ్రేడ్ పి పోస్టులు అండి. RDBS పోస్టులు ఇందులో రిలీజ్ చేశారు. సెకండ్ వచ్చేసి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ పోస్టులు రిలీజ్ చేశారు. మూడవది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ RDBS రాజ్భాషా సర్వీసెస్ పోస్టులను రిలీజ్ చేశారు. ఈ 3 పోస్టుల గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. కంప్లీట్ వీడియోను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు 1 అవర్ దాకా పడుతుంది కాబట్టి నేను ఇంపార్టెంట్ ఇష్యూ చేసిన వాటి గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ క్లిక్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. నోటిఫికేషన్ ఇందులో ఆన్లైన్లోనే మాత్రం అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. అది కూడా nabaard.orgలో వెళ్ళి అప్లై చేసుకోవాలనుకున్న వారు 17 జూలై 2021 ఈ రోజు నుంచి 7th ఆగస్ట్ 2021 వరకు మాత్రమే ఈ అప్లికేషన్ లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకున్న కూడా ఛాన్స్ ఉండదండి. అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. ఏదైనా మీకు క్వైరీస్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించింది cgrs.ibbs.in అక్కడికి వెళ్ళి మీ క్వైరీస్ ని లాడ్జ్ చేయాలని చెప్తున్నారు. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి IBPS పోర్టల్. ఇందులో కొత్తగా ఏదైనా కంప్లైంట్ లాడ్జ్ చేయాలనుకున్న వారు ఇక్కడ లాడ్జ్ చేయొచ్చు. ఆల్రెడీ లాడ్జ్ చేసిన వారి యొక్క కంప్లైంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏ క్వైరీస్ ఉన్నా సరే ఇక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు న్యూ ఫెసిలిటీ అనేది ఇచ్చారండి, హెల్ప్ ఫెసిలిటీ. ఇది అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 జూలై 2021, క్లోజింగ్ డేట్ 7th ఆగస్ట్ 2021. ఈ డేట్ లోపలనే మాత్రమే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది ఇంటిమేషన్ ఛార్జెస్తో కలుపుకొని. ఇక ఫేజ్ 1 కింద ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆన్లైన్లో ఆగస్టు లాస్ట్ వీక్లో ఉండొచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది టెంటేటివ్ డేట్గా ఇచ్చారండి. ఇది మారొచ్చు లేదా అలాగే పెట్టవచ్చు అనే మీనింగ్తో ఇచ్చారు టెంటేటివ్ డేట్ అనేది. ఒకవేళ ఏదైనా మార్పులు ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినా nabaard.org మెన్షన్ చేస్తారు. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గమనిస్తే మీరు మేనేజర్ RDBS లో జనరల్ పోస్టులు రిలీజ్ చేశారండి. అన్రిజర్వ్డ్ కింద 3, SC కింద 1, OBC కింద 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 1, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 1, టోటల్గా 7 పోస్టులు రిలీజ్ చేశారు. ఇందులో ST వాళ్ళకు పోస్టులు లేవని మీరు బాధపడద్దు ఫ్రెండ్స్. మీరు అన్రిజర్వ్డ్ కింద డైరెక్ట్ గా పోస్టులకు వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ అనేది SC, ST, OBC ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఉంటాయని చెప్తున్నారండి. OBC క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేస్తున్నట్లయితే OBC పోస్టులకు వాళ్ళు కంపల్సరీగా నాన్ క్రీమీ లేయర్ లేని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గమనిస్తే 1/7/2021 కల్లా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 1/7/2021 కల్లా మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ను అటైన్ చేసి ఉండాలి. ఎవరైనా 1/7 లోపల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకోకుండా ఉండి ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, ఫైనల్ సెమిస్టర్ లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నట్లయితే వారి యొక్క రిజల్ట్ 1/7/2021 కల్లా ముందుగా డిక్లేర్ అయిపోయి ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పాస్ అయినట్లుగా ఒరిజినల్ డాక్యుమెంట్ని చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ మేనేజర్ RDBSకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు, PG చేసిన వారందరూ ఎనీ డిసిప్లిన్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారు మినిమం 60% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. అదే SC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 55% వచ్చిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మినిమంగా 60% లేదా ఈక్వలెంట్గా 10th మరియు ఇంటర్ గ్రాడ్యుయేషన్, PG, MBA, PGDM వీటన్నింటిలో మినిమం 60% మార్క్స్ వచ్చిన విధంగా మీరు చూపించాల్సి వస్తుంది మార్క్స్ అన్ని. వీటితో పాటుగా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అదే SC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా బ్యాంకింగ్, ఫినాన్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ రూరల్ డెవలప్మెంట్ వాటిలో మాత్రం ఉన్న వారికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మినిమం PG అయిన తర్వాతనే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాతనే ఈ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఒకవేళ CGPA కానీ OGPA ఉన్న వారికి ఫార్మాట్లో గమనిస్తే ఇక్కడ 6.75 ఉన్నట్లయితే వాళ్ళు ఫస్ట్ డివిజన్ కింద తీసుకుంటారు. వాటి యొక్క అగ్రిగేటివ్ మార్క్స్ వచ్చేసి 60% కింద కన్సిడర్ చేస్తున్నారు వీరు. 6.25 ఉన్నట్లయితే 55%,
5.75 ఉన్నట్లయితే 50%, 5.25 ఉన్నట్లయితే 45% కింద కన్సిడర్ చేస్తామని చెప్పి వీరు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా మినిమం ఏజ్ 25 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ ఉండాల్సి వస్తుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి. అనగా వీరు 2/7/1989 నుంచి 1/7/1996 మధ్యలో ఈ 2 డేట్ల మధ్యలో పుట్టి ఉండాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ఈ డేట్స్తో కలుపుకొని. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలుగా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా 5 సంవత్సరాలు అనేది ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి అయితే 10 ఇయర్స్ వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఈ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ లో గ్రేడ్ బి పోస్టులకు ఉంటుందండి. అందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డెసిజన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకో అండ్ ఎస్ఓసి ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మొత్తంగా 200 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటాయి. ఇది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. వీటికి మొత్తం 120 నిమిషాల్లో మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిన సెక్షన్స్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డెసిజన్ మేకింగ్ లో మీరు కంపల్సరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెరిట్ సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఎకో అండ్ ఎస్ఓసి ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంపసిస్ అండ్ రూరల్ ఇండియా, వీటిపైన మెరిట్ సెక్షన్ అనేది ఇవి మెరిట్ సెక్షన్ అండి. పైన మెన్షన్ చేసేది జస్ట్ క్వాలిఫై సెక్షన్సే. షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక మెయిన్ ఎగ్జామ్ సిలబస్ గమనిస్తే మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లాగా ఇచ్చారండి. పేపర్ 1లో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆన్లైన్లో డిస్క్రిప్టివ్ లాగా ఇది 3 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకు 90 నిమిషాలు టైం ఇస్తారు. పేపర్ 2లో వచ్చేసి ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ టైప్ 2 ఉంటాయి. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన ఉంటాయి. ఆబ్జెక్టివ్లో 30 క్వశ్చన్లు 50 మార్కులకు 30 నిమిషాలు టైం ఇస్తారు. డిస్క్రిప్టివ్లో 6 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులకి 90 నిమిషాలు టైం ఇస్తారు. ఇక పేపర్ 3 వచ్చేసి డెవలప్మెంట్ ఎకనామిక్స్, స్ట్రాటజిక్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన పేపర్ 3 ఉంటుంది. ఇందులో కూడా ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. ఆబ్జెక్టివ్లో 30 క్వశ్చన్లు 50 మార్కులకు ఇస్తారండి, 30 నిమిషాలు టైం ఉంటుంది. డిస్క్రిప్టివ్ 6 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులకి 90 నిమిషాలు టైం ఇస్తారు. ఓవరాల్గా మొత్తం 300 మార్కులకు ఉంటుందండి. ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. రేషియో వచ్చేసి ఇంటర్వ్యూ కాల్ఫర్ రేషియో, ఒక పోస్టుకు 3 కాల్ఫర్ చేస్తారండి. ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్, ఫేస్ 1 అండ్ ఫేస్ 2 రెండింటిలో కలుపుకొని. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఈ సిలబస్ ముందు ఉంచుకొని మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటుంది. ఈ సిలబస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కంప్లీట్ ఈ నోటిఫికేషన్ లింక్నే ఇస్తానండి. ఇందులో నుంచి మీరు ఈ 8వ పేజీలో సిలబస్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ 8వ పేజీ అండి. 8వ పేజీ నుంచి మీరు కాపీ చేసుకున్నట్లయితే మీకు సిలబస్ వస్తుంది. ఈ సిలబస్ను మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, 11వ పేజీలో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. ఇది వచ్చేసి 9 ఆగస్టు 2021 నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా ఇంటిమేషన్ చేస్తామని చెప్తున్నారండి నీట్గా. ఒకవేళ ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకున్న వారికి స్టేషన్ ఎక్కడెక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్లోనే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ముసారాబాద్ దగ్గర ఉందండి. మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మీరు ప్రిపేర్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేవారు ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసుకుని రావాల్సి ఉంటుంది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు తీసుకుని వెళ్ళి ఈ ఫామ్ని ఫిల్ చేసుకుని వెళ్తేనే మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి మీరు కాల్ఫర్ చేస్తారండి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వరు ఈ అప్లికేషన్ ఫామ్ లేకుండా వెళ్తే మీరు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకు ఇచ్చారండి. ఒకసారి గమనిస్తే మీరు చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, ఏలూరు, విజయనగరం, ఈ ప్లేసెస్లో అన్నింటికి ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఇచ్చారు. అదే తెలంగాణ వారికి అయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఈ 5 ప్లేసెస్లో తెలంగాణ వారికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మెయిన్ ఎగ్జామ్ సెంటర్ గమనిస్తే హైదరాబాద్ ఒకటే ఇచ్చారండి. హైదరాబాద్లో మాత్రమే మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏపీలో ఎక్కడ లొకేషన్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఫేస్ 2 అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు కదండి, ఆ ఇంటర్వ్యూ డేట్, వెన్యూ అనేది కంప్లీట్గా కాల్ లెటర్లోనే మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్గా దీన్ని కమ్యూనికేషన్ చేస్తామని చెప్తున్నారండి. ఏదైనా అఫీషియల్గా మీకు క్వెరీస్ ఉన్నట్లయితే ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ ఐబీపీఎస్ది ఉంది కదండి, ఈ లింక్లోకి వెళ్ళి మీరు మీ క్వెరీస్ని రైట్ చేయొచ్చు. ఏ క్వెరీ ఉన్నా సరే మీకు రైట్ చేసిన వెంటనే మీకు రిప్లై చేస్తారు. అప్లికేషన్ ఫీ గమనిస్తే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి, కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది వారు 150 రూపాయలుగా. మిగిలిన క్యాండిడేట్స్ అందరూ 750 రూపాయల అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు కలుపుకొని 900 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నాబార్డ్లో జాబ్ చేస్తున్న స్టాఫ్ ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారు ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే
చేసుకొని అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి శాలరీ వచ్చేసి మినిమం పే స్కేల్ 35,150 ఉంటుందండి స్టార్టింగ్ లో. వీరు ఈ పే స్కేల్ కింద మాక్సిమం వచ్చేసి 62,400 వరకు పే స్కేల్ డ్రా చేయడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఇది బేసిక్కేనండి, బేసిక్ పే కలుపుకొని. ఓకే, మిగిలిన అన్ని అలవెన్సెస్ తో కలుపుకొని ఇనిషియల్ గా మంత్లీ గ్రాస్ అలవెన్సెస్ వచ్చేసి 35,000 బేసిక్ అని చెప్పాము కదా. ఈ బేసిక్ లో కలుపుకొని మీకు అన్ని కలుపుకొని అట్ ప్రెసెంట్ మీరు 78,000 వరకు డ్రా చేయొచ్చు. 78,000 వరకు శాలరీ అనేది ఇస్తారండి. ఫ్రెండ్స్, ఈ పే స్కేల్ తో పాటుగా మీకు కొన్ని ఎక్స్ట్రా అలవెన్సెస్ రూపంలో కూడా ఉంటాయండి. పర్కెట్స్ వైజ్ లాగా, అనగా మీకు బ్యాంక్ అకామిడేషన్ ఇస్తున్నట్లయితే వాళ్ళు బ్యాంక్ అకామిడేషన్ ను మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అక్కడ హెచ్ఆర్ఈ అనేది డిడక్ట్ చేసుకుంటారండి. ఇంట్రెస్ట్ ఫీ, ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ కానీ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ, ఇవన్నీ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీకు ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు అండి, పిఎన్ఎస్ఎస్. ఇందులో కూడా స్టార్టింగ్ డేట్ 17 జూలై 2021 నుంచి క్లోజింగ్ డేట్ 7 ఆగస్టు 2021గానే ఇచ్చారండి. ఇందులో కేవలం అన్రిజర్వ్డ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ గమనిస్తే ఈ పోస్టులకు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మాత్రమే ఇచ్చాడు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 years, అది కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసిన వారందరూ ఎక్సర్విస్మెన్ కోటా కింద అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఈ పోస్టులకు స్కీమ్ ఆఫ్ సెలక్షన్ గమనిస్తే కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ చేసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పోస్టులు ఇచ్చాడు కాబట్టి ఆ పోస్టుల కింద ఉన్న వారికి ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే ఇంటర్వ్యూ కాల్ఫర్ చేసి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ మీద తీస్తారండి. మినిమం ఇంటర్వ్యూ వచ్చేసి మార్క్స్ 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది ఈ P&SS పోస్టులకి. వీరు అప్లికేషన్ నాన్ రిఫండబుల్ పే చేయాల్సి ఉంటుందండి. SC/ST వాళ్ళైతే ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ అయితే 650 రూపీస్ అప్లికేషన్ ఛార్జెస్, ఇంటిమేషన్ 100 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్తో కలుపుకొని 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. వీరు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి శాలరీ వచ్చేసి ఓవరాల్గా 70,000 ఉంటుందండి. స్టార్టింగ్లో వీరు 28,150 రూపీస్ బేసిక్ పేతో స్టార్ట్ అవుతారు. వీరు సర్వీస్ కంప్లీట్ అయ్యే టయానికి 55,600 బేసిక్ పేతో రీచ్ అవుతారండి. ఫ్రెండ్స్, ఇది థర్డ్ నోటిఫికేషన్. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులో రిలీజ్ చేశారు. దీనికి కూడా 17 జూలై 2021 నుంచి 7 ఆగస్ట్ 2021 వరకు మాత్రమే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఈ పోస్టులు మొత్తంగా 148 RDBS పోస్టులు, 5 రాజభాష పోస్టులు ఉన్నాయి. RDBS ఒకవేళ పోస్ట్ వైజ్ గా ఎవరైనా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్ గా ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని. ఓవరాల్ గా అయితే జనరల్ వాళ్ళకి 60 పోస్టులు, SC వాళ్ళకి 23, ST వాళ్ళకి 7, OBC వాళ్ళకి 44, ఎకనామికల్ వెరిఫికేషన్ వాళ్ళకి 14, ఓవరాల్ గా 148 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తంలో 7 పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి రిజర్వ్ చేసబడ్డాయండి. అనగా 141 పోస్టులు మాత్రమే అందరి రిమైనింగ్ క్యాండిడేట్స్ కు అవైలబిలిటీలో ఉన్నాయి. రాజభాష పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ 2, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 1, ఎకనామికల్ వెరిఫికేషన్ వాళ్ళకి 1, ఓవరాల్ గా 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో 1 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి రాజభాష పోస్ట్ ను రిజర్వ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే 1/7/2021 కల్లా మీరు కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ను గెయిన్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా ఒక పోస్ట్ కు మాత్రమే ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారండి. 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పర్టికులర్ డిసిప్లిన్ లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారందరూ, పర్టికులర్ డిసిప్లిన్ అంటే మరి వేరేది అనుకునే ఫ్రెండ్స్, నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అగ్రికల్చర్ ఫీల్డ్ లో అప్లై చేయాలనుకున్నారనుకోండి, అగ్రికల్చర్ ఫీల్డ్ లో మీకు డిగ్రీ ఉండాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ చేయాలనుకున్నట్లయితే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ చేయాల్సి ఉంటుంది. ఫిషరీస్ చేయాలనుకున్న వారు ఫిషరీస్ డిగ్రీ చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా పర్టికులర్ డిసిప్లిన్ అంటే అదేనండి వస్తుంది మీనింగ్. ఫ్రెండ్స్, ఇందులో జనరల్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఉన్నవారు, బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరు 60% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. SC/ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 55% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుందండి. ఒకవేళ పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 55% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళైతే 50% మార్క్స్ అండి. ఒకవేళ మీరు CA కానీ, CS కానీ, ICWA కానీ లేదా PhD చేసిన వారు ఉన్నట్లయితే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మీరు వచ్చిన మార్క్స్ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ వాళ్ళైతే 60% మార్క్స్ తెచ్చుకున్న వారందరూ అగ్రికల్చర్ లో అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిగ్రీ వాళ్ళు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వారైతే 60% మార్క్స్ తెచ్చుకున్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. యానిమల్ హస్బెండరీ కూడా మినిమం 60% మార్క్స్, యానిమల్ వెటర్నరీ సైన్సెస్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ లో ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి ఫిషరీస్ సైన్సెస్ లో డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి ఉందండి. ఫారెస్ట్రీ కూడా ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ లో డిగ్రీ చేసిన వారందరూ మినిమం 60% మార్క్స్ తో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి 60% మార్క్స్ అనేది మినిమం క్రైటీరియా లాగా ఇచ్చారండి. ఫినాన్స్ వాళ్ళు గమనిస్తే మీరు BBA
బీబీఏ ఫినాన్స్ లేదా బ్యాంకింగ్ చేసిన వారు కానీ, బీఎంఎస్ ఫినాన్స్ లేదా బ్యాంకింగ్ చేసిన వారు కానీ 60% మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 2 years పీజీ డిప్లొమా చేసిన వారు, 2 years ఫుల్ టైం పీజీ డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకవేళ కావాలనుకున్నట్లయితే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ నోటిఫికేషన్ లింక్ని ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ లింక్ను కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, చూసుకోవడానికి ప్రతి ఒక్కటి. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందుకు కానీ నేను దీన్ని తగ్గించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఏజ్ లిమిట్ 1/7/2021 కల్లా మినిమం 21 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కు 10 సంవత్సరాలు అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి యాజ్ పర్ మొదటి నోటిఫికేషన్ లో చెప్పిన విధంగానే సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇచ్చారండి. 200 మార్కులు, 200 క్వశ్చన్లు, సేమ్ సిలబస్ అదే విధంగానే ఉన్నాయి. బైలింగ్వల్ లో ఉంది. క్వాలిఫై నేచర్ కానీ మెరిట్ సెక్షన్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పైన నోటిఫికేషన్ చెప్పిన విధంగానే ఉంది. ఒకవేళ అది ఎవరైనా చూడనట్లయితే మీరు ముందుకు వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ చూడడానికి వీలుగా ఉంటుంది. దాంట్లో క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. ఇందులో మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2 లాగానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పైన ఏ విధంగా చెప్పామో అదే విధంగా ఈ నోటిఫికేషన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అవే ఎగ్జామ్స్ ఇచ్చారు. కాకపోతే రాజభాష వారికి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఇచ్చారు. రాజభాష వారికి జనరల్ ఇంగ్లీష్ 3 క్వశ్చన్లు 100 మార్కులకి, పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. ఆబ్జెక్టివ్ 30 క్వశ్చన్లు 50 మార్కులకు 30 నిమిషాలు, డిస్క్రిప్టివ్ 6 క్వశ్చన్లు 50 మార్కులకు 90 నిమిషాలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పైన చెప్పిన విధంగానే ఉంది. ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకే ఉంటుందండి. ఈ పోస్టులకు కూడా 1:25 పోస్టులు కాల్ఫర్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ కు, ఇంటర్వ్యూకు 1:3 కాల్ఫర్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, సిలబస్ కావాలనుకున్న వారికి సిలబస్ కూడా క్లియర్ గా ఇచ్చారు కాబట్టి సిలబస్ ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ సిలబస్ ను చూడాలనుకున్నట్లయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ నోటిఫికేషన్ సిలబస్ లింక్ ని ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ లో మొత్తం ఉంటాయండి. పోస్ట్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, సిలబస్ కానీ అన్ని ఒకే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు అన్ని ఒకే దాంట్లో చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్లై చేయాలనుకున్న వారు nabard.org.org వెళ్ళి మాత్రం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లోనే. అది 17 జూలై 2021 నుంచి 7th ఆగస్ట్ 2021 మధ్యలో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అప్లై చేయాలనుకున్న వారు ముందు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 3 ప్రొసీజర్ను మీరు ఫాలో కావాల్సి ఉంటుంది కంపల్సరీగా. మీరు అప్లై చేసే టైంలో మీ ఫోటోను కంపల్సరీగా స్కాన్ చేసి పెట్టుకోండి. మీ సిగ్నేచర్ను క్యాపిటల్ లెటర్లో లేకోకుండా స్కాన్ చేసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ను స్కాన్ చేసి పెట్టుకోండి. అది కూడా విజిబుల్గా ఉండాలండి, క్లియర్గా. తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీ పేరు రాసిన తర్వాత మీ పేరు రాసి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఒక పేపర్ మీద రాసి మీరు దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ మీ పేరు రాసి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనే విధంగా ఈ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక పేపర్ మీద రాసి స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిని కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో లేకోకుండా ఉండాలి. ఫ్రెండ్స్, పేమెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా సక్సెస్ఫుల్ కంప్లీషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అయిన తర్వాత మీకు ఈ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీ సక్సెస్ఫుల్ కంప్లీషన్ కాకపోతే మళ్ళీ పేమెంట్ పే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల అది మళ్ళీ వచ్చి మీ అకౌంట్లోనే అమౌంట్ డిపాజిట్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని పే చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్తే అప్లై చేయాలనుకున్న వారు క్లిక్ హియర్ అప్లై ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ అప్లై లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గమనిస్తే మీరు ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ 17/7/2021, ఆన్లైన్లో క్లోజింగ్ డేట్ 7/8/2021 ఇచ్చారు. ఏదైనా ఎడిట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు ఆ ఎడిటింగ్ కూడా 7/8/2021 లోపల ఎడిట్ చేసుకోవాలి. మీరు ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ 22/8/2021 ఇచ్చారండి. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా 7/8/2021 లాస్ట్ డేట్గా ఇచ్చారు. స్టార్టింగ్ డేట్ ఈ రోజేనండి. స్టార్టింగ్ డేట్ 17/7/2021 నుంచి 7/8/2021 వరకు క్లోజింగ్ డేట్ ఇచ్చారు. ఈ డేట్ లోపల మీరు కంపల్సరీగా ఆన్లైన్లో మీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వారైతే అక్కడ న్యూ లాగిన్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని, బేసిక్ డీటెయిల్స్ అన్ని, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కంపల్సరీగా ఇచ్చి మీ మొబైల్ నెంబర్ను, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని ఇచ్చి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని సెక్యూరిటీ కోడ్ క్లిక్ చేసి 7 నెక్స్ట్కి వెళ్ళిపోవాలండి. అలా 7 నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్తుంది. అక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత 7 నెక్స్ట్ కొట్టగానే డీటెయిల్స్కి వెళ్తుంది. ప్రతి దానికి మీరు 7 నెక్స్ట్ కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది.
7 నెక్స్ట్ క్లిక్ చేయగానే డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది, తర్వాత ప్రివ్యూకి వెళ్తుంది, తర్వాత అప్లోడ్కి వెళ్తుంది. అలాగా ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మీకు పేమెంట్కి వెళ్తుందండి. పేమెంట్కి వెళ్ళడానికి ముందు మీ అప్లోడ్స్ తర్వాత కూడా 1-2 సార్లు మీ ప్రివ్యూ చెక్ చేసుకోండి. ప్రివ్యూ వెళ్ళిన తర్వాతనే మీ పేమెంట్ అనేది పే చేయండి. ప్రివ్యూలో మీ నేమ్ నుంచి కంప్లీట్గా లాస్ట్ డీటెయిల్స్ వరకు ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి, వ్యాలిడ్గా ఉన్నాయి అన్నట్లుగానే అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.